గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ రేస్ నుంచి అనూహ్యంగా మీర్ అమీన్ అలీ ఖాన్ ను తప్పించిన హస్తం పార్టీ ఊహించని విధంగా ఆ స్థానంలో వెటరన్ క్రికెటర్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఎంపిక చేసింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ఆసక్తికర చర్చ స్టార్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థినంటూ మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించుకున్నారు. మరోవైపు అధిష్టానం కూడా మైనారిటీ కోటాలో ఆయనకే సీట్ ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది పార్టీ. దీంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరై ఉంటారు అనే సస్పెన్స్ కు తెరలేచింది. గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీన్ గారిని, రెండు పేర్లని కేబినెట్ ఆమోదించడం జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవులపై ఇప్పటికే స్టే విధించింది. 2024 ఆగస్టు 14న తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే ఏదైనా తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే లిస్ట్ లో అమీర్ అలీ ఖాన్ పేరు తొలగించి అజారుద్దీన్ కు స్థానం కల్పించింది ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం టికెట్ రేస్ లో ఉన్న అజారుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నట్టే. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ పేరు లేటెస్ట్ గా తెరపైకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా మారిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ మద్దతు తప్పనిసరి. దీంతో జూబ్లీహిల్స్ రేస్ లో హస్తం పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది అనేది హాట్ టాపిక్ గా మారింది.